రోజు పారాయణం చేయమనేవారు. రోజు మా ఫాదరు గీతామకరంద రోజు చదివేవారు. నేను వెటకారంగా అన్నాను, రోజు ఏం చదువుతారు దాన్ని అని. తెలియక. రోజు ఎందుకు చదువుతారు? అలా 10 సార్లు చదివితే మీకు పుణ్యం వచ్చేస్తుందనా అనే టైపులో అడిగితే, లేదురా అధ్యయనం చేయడం అంటారు దీన్ని అనేవారు. మనకు తెలిసింది కాదు. రోజు చదివినప్పుడు అనేక స్థాయిల్లో భగవద్గీత సారం అర్థమవుతుంది. గీత 5 స్థాయిల చైతన్యపు 5 స్థాయిల్లో 5 మీనింగ్స్ ఉంటాయి ఒకే శ్లోకానికి. ఎంతటి అందుకనే భగవద్గీత మనకి పాఠ్యాంశంగా ఉండాలన్నారు ఈయన. భగవద్గీత ప్రతి ఇంట్లోనే ఉండాలి. ప్రతి తల్లి తండ్రి బిడ్డలకి అందించాలి. అంటే మనం కూడా ఆ శ్లోకాలని ఇప్పుడు ఆయన చెప్పడం బాగుంది. ఈ శ్లోకం కంపల్సరీగా మీరు చూడండి అని ప్రత్యేకంగా చెప్తున్నారు వంశీ. మీరు నోట్ చేసుకుంటున్నారు కొంతమంది చక్కగా. ఇది చాలా గొప్ప పరిణామం. అందుకోసమే మనం భగవద్గీత ప్రతిరోజు ఆయన అనేక టాపిక్స్ తీసుకుంటారు, కానీ గీతకే ఆయన పరిమితం చేయడం. ఎందుకంటే గీతకే పరిమితం చేయడం కదా, గీత అన్నిటిని చూపిస్తుంది కాబట్టి భగవద్గీత ద్వారా అన్ని అంశాలని ఆయన స్పృశిస్తే వెళ్తారు. కాబట్టి ఈ సమయం అన్ని రకాలుగానే ఉపయోగపడుతుంది. గీతా పరిచయం అవుతుంది, మిగిలిన విషయాలు వెళ్తాయి. అలాగా ఆ చతురత ఆయనకు ఉంది. వారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడతా. వండర్ఫుల్. ఇప్పుడు మనం నెక్స్ట్ కార్యక్రమం ఆనంద్ ప్రసాద్ గారు పరిచయం ఉన్నారు మీ అందరికీ. ఈయన పిఎంసి డైరెక్టర్. తెలంగాణ రాష్ట్రంలో ఒక 40 రోజులు శాకాహార ర్యాలీ, అహింస ర్యాలీయా? అహింస సద్భావ అయితే మంచిదే. అహింసా సద్భావన యాత్ర అని తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామం 40 రోజులు చేశారు. వారికి స్వాగతం పలుకుదాం. సిఐ గారు శంకర్ రెడ్డి గారు, వీరు సీఎం సెక్యూరిటీ ఇన్స్పెక్టర్గా ఉన్నారు. మన ముఖ్యమంత్రి గారి సెక్యూరిటీ ఇన్స్పెక్టర్. వారు మనతో ఈరోజు ఉన్నారు. కాస్మిక్ వ్యాలీ నుంచి మన రాజశేఖర్ వచ్చారు. వారికి గట్టిగా క్లాస్ కొడదాం. కాస్మిక్ వ్యాలీ ఎంతమంది తెలుసు, చూశారు? ఖమ్మం దగ్గర ఒక అద్భుతమైన, ఒక బ్రహ్మాండమైన ఒక శక్తి క్షేత్రం ఉంది. ప్రతి ధ్యాని అక్కడికి వెళ్ళి చూడాలి. ఒక గొప్ప మాస్టర్స్, ముఖ్యంగా సరోజమ్మ, ఆమె ధ్యాన శక్తితో అక్కడ నీరు లేని చోట నీరు, అక్కడ నీరు పడదు అన్నారు. ఆవిడ ఇక్కడ కొట్టండి పడద్దు అన్నారట. అలాగే అక్కడ నీరు వచ్చింది. ఆ చుట్టుపక్కల ఎక్కడా లేదు వాటర్. ఇప్పుడు అక్కడ బ్రహ్మాండమైన అకామిడేషన్స్ కానీ, పిరమిడ్స్ కానీ, కాస్మిక్ వ్యాలీ ఒక భూతల స్వర్గం. ఆ కాస్మిక్ వ్యాలీ నుంచి రావడం చాలా బాగుంది. కాస్మిక్ వ్యాలీ అందరూ వెళ్ళాలి. సాధన కోసం అవనండి, చూడడానికి అవనండి, హాయిగా మీరు తెలుసుకోవడం కోసం కానివ్వండి. అక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే ఆస్ట్రల్ మాస్టర్స్ అంతా అక్కడ ఉంటారు అనేది వారందరి యొక్క అనుభవం. అక్కడ ఉన్న వారందరికీ అంత గొప్ప ప్లేస్. అలాగే శ్రీ రెడ్డి గారు, అయ్యా, వారికి గట్టిగా క్లాస్తో స్వాగతం పలుకుదాం. రండి స్వామి. అయ్యా, ఈరోజు అంశం అతి ముఖ్యమైంది. ఇది ఏం చెప్తారు, మనందరం శాకాహారులమే కదా అలా అనుకోవద్దు. మహాకరుణ, అహింస, శాకాహారము పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి అతి ప్రధానమైన లక్ష్యం ఇది. మనిషి అవడమే కదా కావాలి. తర్వాత దేవుడు అవుతాడో లేదో ఇంకోటి, అది వేరే. నువ్వు దైవంగా పరిణామం చెందాలన్నా నువ్వు ముందు మనిషి అవ్వాలి కదా. అందుకని ఇది మీకు ఒక విషయం చెప్పిన, అందరం తెలుసు కదా అనుకుంటాం కదా. మీ అందరూ ధ్యానం చేస్తున్నారు కదా, అందరూ ధ్యానమే కదా, అందరికీ తెలుసు కదా. ధ్యానం తెలుసా తెలీదా? ఇప్పుడు ఎంతమంది ఉన్నారో అంతమంది ధ్యానం గురించి ఒక 10 పాయింట్లు రాయండి అంటే
మీరు ఎక్కడ పుస్తకాల్లో చూసి రాసేది కాకుండా మీరు ఒక 10 పాయింట్లు రాయండి అంటే అందరూ రాసి ఒకటే ఉండవు. పోనీ అదెందుకు? డబ్బు అందరికీ తెలుసా లేదా? డబ్బు గురించి ఒక 10 మాటలు రాయండి అని మీకు పేపర్ ఇచ్చాననుకోండి, ఒకటే ఉంటుందా? మరి డబ్బు అందరికీ తెలుసు కదా. ఆమె రాసింది, ఆయన రాసింది, ఆయన రాసింది, ఆయన రాసింది ఒకే పాయింట్స్ ఉండవు. అంటే మనకి ఏ తెలిస్తే అదే ఫైనల్ కాదు. ఏ ఇంకొకరికి ఇంకొక కోణంలో, ఇంకొకరికి ఇంకొక కోణంలో, ఇంకొకరికి ఇంకొక డైమెన్షన్లో ఆ విషయాల పట్ల సమగ్రమైన అవగాహన కలగడం కోసం ధ్యానం పూర్తిగా మనకు అవగతం అయితే ఇంకా అసలు దాని సమస్యే లేదు. పత్రిజిలాగా ఆ బుద్ధుడిలాగా ఎల్లటని అయిపోతాం. ధ్యానం నాకు తెలుసు అనుకుని దాన్ని ఏదో మనకి ఏది తెలుసో ఏది ఏ ఏ స్థాయిలో మనం ఏ డైమెన్షన్లో గ్రహించామో అదే ఫైనల్ అనుకుని నాకు తెలుసు అనుకుంటున్నాం. ఇంకొంచెం శ్రద్ధని పెడితే దాని లోతులు మనకి అంటే బుర్రతోటే కాదు, పూర్తిగా అనేక స్థాయిల్లో. అందుకే ఓషో ఏమంటారంటే మీరు ఆధ్యాత్మిక శాస్త్రానికి సంబంధించిన అంశాలని ABCD వరుసగా మన క్లాస్ పుస్తకాలు చదివినట్టు చదవకూడదు. ఏ మీకు బాగుంటే A1 A2 A3 A4 అంటే ఒక అంశం మీకు నచ్చితే ధ్యానం బాగా అర్థమైతే ధ్యానం 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 ఇంకా 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 దాని మీద ధ్యానం చేస్తే దాని లోతులు అర్థమవుతాయి. శాకాహారం అనగానే శాకాహారం ఏముంది, మాంసం మానేయాలి శాకాహారం అని డిసైడ్ అయిపోకండి. శాకాహారం ఎందుకు, ఏం చెప్పాలి, మనం శాకాహారం దేనివల్ల అయ్యాం, అలాగే శాకాహారులు కాకుండా వీళ్ళందరూ మాంసాహారులుగా ఎందుకున్నారు, ఈ మాంసాహారులుగా ఉన్న వాళ్ళని మార్చడానికి ఏమీ ఒకే మాట అందరికీ సరిపోదు, ఒకే పద్ధతి అందరికీ సరిపోదు. ఏం చెప్పాలి, ఏ స్థాయిలో చెప్పాలి, ఎలాగ చూడాలి, దాని లోతులు ఏమీ పాయింట్స్ ఏదేదో మనకు తోచింది కాకుండా వాళ్ళు కూడా అదే ఫ్రీక్వెన్సీలో ఉన్న వాళ్ళకి ఎలా చెప్పాలి. నేను ఒక ఆమె ఫోన్ చేశారు, ఎక్కడి నుంచో, లైవ్ చూస్తున్నాను అన్నారు. మరి రా తల్లి మీ నెంబర్ పంపండి, నెంబర్ ఇదేనా అండి, ఫోన్పే చేస్తున్నాను అంటే, అమ్మ మీరు ఎందుకు రాలేదు, మీరు రావాలి కదా, మీరు వస్తే బాగుంటుంది కదా అంటే, రావడానికి ఇంట్లో పరిస్థితులు మీకు తెలుసు కదండి, ఆయన మరీ మొండండి బాబు, ఎలా మారతాడో అర్థం అవట్లేదు. ఎందుకని ఆయన మారలేదు అంటే, ముందు ఇవిడ మొండి, ఆయన మారడు. ఒక ముద్ర వేసేయడం వల్ల ఒకదానికి ఒక బౌండరీ పెట్టేసి ఇంక ఇది ఇదంతే అని డిసైడ్ అవ్వడం వల్ల మార్పు అనేది ఎలా వస్తుంది. మీకు కలిగిన అభిప్రాయం, మీకు కలిగిన అనుభవంతో, మనకు కలిగిన అనుభవంతో ప్రతి విషయం మీద మనం ఒక తీర్మానానికి వచ్చేస్తాం. ఆ తీర్మానం మనని అక్కడ ఉంచేస్తుంది. అది కాదు, ఇంకొంచెం 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 శ్రద్ధ పెడితే ఏదైనా సాధ్యమవుతుంది. అర్థమైందా మీకు? అందుకని ఇప్పుడు ఈ విషయాల్లో ఏంటంటే, మనం అందరం ఇక్కడ వింటున్న అందరికీ తెలుసు శాకాహారం యొక్క ఇంపార్టెన్స్, అహింస అంటే ఏంటి, లేకపోతే కొన్ని డౌట్లు, కరుణ అంటే ఏంటి అందరికీ తెలుసు. ఇంకొంచెం శ్రద్ధ పెట్టి ఎలా చెప్పాలి, ఏం చెప్పాలి, ఆ అనకాపల్లి దగ్గర బలిచ్చే వాళ్ళని ఎలా మార్చాలి, ఆ తలుపులములలో బలి చేసే వాళ్ళని ఎలాగా మార్చగలగాలి, ఏం చెప్తే వాళ్ళు మార్పు వస్తుంది, ఎలా చెప్పాలి. మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ మన ఇళ్లలోనే, మన ఇంట్లోనే అసలు వినడానికే సిద్ధంగా లేని మనుషులు ఉన్నారు కదా, వినడానికే సిద్ధం లేనివాడికి ఎలా తెలియచేయాలి, ఏం చేయాలి, ఏం చేస్తే వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పగలుగుతాం, ఎలా చెప్పాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఏమీ తెలుసుకోవాలి, మనం ఇంకా ఎంత అధ్యయనం చేయవలసింది. ఒక గొప్ప పుస్తకం నాకు ఈషా ఫౌండేషన్ చెందిన ఒక ఆయన ఇచ్చారు. అందులో ఏమవుతుందంటే ఆయన పేరు నేవల్ కిషోర్ శర్మ అని. ఆయన చిన్నప్పటి నుంచి వేద పాఠశాలలో చదువుకున్నాడు. ఆయన ఉపనయనం చేయగానే ఆయన్ని తీసుకెళ్లి పాఠశాలలో, వేద పాఠశాలలో పెట్టారు. ఆయనకి వేరే ప్రపంచం తెలియదు. ఆ వేదాన్ని అధ్యయనం చేశారు, అన్నీ అయినాయి. వేదంలో ఆ కోర్సు అన్ని పూర్తయిన తర్వాత
నెక్స్ట్ ఆయన వచ్చారు. ఢిల్లీలో వారి బంధువులు ఉంటే బంధువులు ఇంటికి వచ్చారు. అది మిలిటరీ కాలనీ ఏదో సంథింగ్. అక్కడికి వెళ్ళారు. వెళ్తే ఆ రోజు వాళ్ళంతా అక్కడ ఏదో ఫంక్షన్ అవుతుంది, పెళ్ళికి వెళ్ళారు. వెళ్తే అక్కడందరూ భోజనానికి మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, అందరూ చెప్పులట్టుకుని నుంచుంటారు కదా జైల్లో ఖైదీల్లో కదా, ఏదో బఫే అని వచ్చింది కదా, బఫెల్లో ఎద్దులే కదా నుంచుని తింటాయి, అదేదో వచ్చింది. ఆ టైప్లో వెళ్తుంటే ఈయనకి ఆశ్చర్యంగా ఉంది, మనుషులు నుంచుని తింటారా? ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి నాగరిక జీవన విధానం తెలిసిన వాళ్ళకి అది ఆశ్చర్యంగానే ఉంటుంది కదా, నుంచుని పట్టుకుని ఇలా తినడం, ఇది ఆశ్చర్యపోతున్నాడు. ఆయన కూడా ప్లేట్ ఇచ్చారు, పట్టుకున్నాడు. మరి అందరితో పాటు వెళ్ళాలనుకుంటున్నాడు. ఉంటుంటే వెనకాల ఆయన అన్నాడు, మీ వేషం చూస్తే మీరు శాకాహారుల్లా ఉన్నారు అని. ఏంటి ఇన్ని రెండు రకాల ఆహారాలు ఉన్నాయి, ఇంకో ఆహారం ఏమిటి అన్నాడు ఆయన. అక్కడ వడ్డించే ఈ మాంసాహారము, ఇటు మాంసం మనుషులు తింటారా అని ఒకసారి షాక్ అయ్యాట. ఆయన ప్లేట్ వదిలి అమ్మా అనుకుని, మనుషులు మాంసం తింటారా? ఇదెలా? అసలు మనిషి ఎందుకు మాంసం తింటున్నాడు? ఆయన మిగిలినది వదిలేసి ఆయన ఒక 15-20 సంవత్సరాలు మన శాస్త్రాల్లో ఏముందో అదంతా రీసెర్చ్ చేసి, మాంసాహారం భుజించవద్దు, దాని తెలుగు ట్రాన్స్లేషన్ ఎలా వచ్చింది, మాంసాహారం భుజించవద్దు, హీన యోనిలలో జన్మించవద్దు అని ఒక పుస్తకం. అది ఎక్కడ దొరకడం లేదు నాకు. ఆయన కొన్ని రోజులు నాకు ఇచ్చి మళ్ళీ తీసుకెళ్ళిపోయాడు. ఇక్కడ ఉండడం వల్ల నేను జెరాక్స్లు తీసుకోలేకపోయాను. అందులో ఉంది ఎంత మన శాస్త్రాల్లో ఎంత గట్టిగా ఇలాంటి విషయాల పట్ల, మాంసాహారం ఎంత దోషమో, అసలు మాంసం అనేది ఆహారమే కాదు ఎలాగా అంటే, అది చూసిన తర్వాత నాకు మరింత స్పష్టత వచ్చింది. అది నేను చెప్పేది. నేను 2010లో ఒక 40 రోజులు అహింసా సద్భావన యాత్ర అని మేము చేసాం మన బృందంతో. మన ఆనంద్, గణేష్, పవన్ ఒక గొప్ప బుక్ రాశాడు, శుభాహారము సస్యాహారము అని ఒక పుస్తకం కూడా రాశాడు. పవన్ గడికి క్లాస్ కొట్టండి, శుభాహారము సస్యాహారము, ఆ బుక్ చదవండి.